హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం నూడిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక చూసారా ఎంత బాగుందో. మనం ఎప్పుడు బయట కొనుక్కొని తింటూ ఉంటాం, కానీ అవి మన హెల్త్కి అంత మంచిది కాదు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే మనం ఇలా ఇంట్లో ట్రై చేద్దాం. ఇక నూడిల్స్ని తీసుకొని అవి వాటర్లో వేసి ఒక 50% అలా ఉడికించుకోవాలి. అవి బాగా ఉడకాలి. ఇక అవి మనకి నూడిల్స్ ఉడికాయో లేదో చూసుకొని అవి ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో మనం ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇక అందులోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. కరివేపాకు, ఉప్పు, ఇంకా అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడైతే ఉల్లిగడ్డల్ని కట్ చేసుకుంటున్నాం. మనకి ఎలా కావాలి అంటే అలా చిన్న సైజులో అయినా, లేదంటే పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను. ఇక అవి కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇక మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఇంకా మన దగ్గర క్యారెట్ అవైలబుల్‌గా లేవు. కాబట్టి ఇప్పుడైతే నాకు చాలా తినాలనిపించింది అని చెప్పి నేనైతే ఏమి లేకపోయినా పర్వాలేదు అని చెప్పి చేసేసుకున్నాను. మీరు మాత్రం అలా కాకుండా మీ దగ్గర ఉన్నది ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అవన్నీ బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. బాగా అవి మనకి ఉడికాయి అని అనుకున్నాక అందులో మనం ఒక ఎగ్ వేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ సెపరేట్‌గా ఎగ్స్ కూడా ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాను. కానీ ఇందులో కూడా మనం ఒక ఎగ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, అందుకే ఇందులో కూడా మనం ఒక ఎగ్ వేసి అది బాగా కలుపుకోవాలి. ఎగ్ అంతా చిన్న చిన్న పీసులుగా అయ్యే విధంగా. ఇక అవన్నీ కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక ఇప్పుడైతే అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న నూడిల్స్‌ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్‌లో కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకుంటే అవన్నీ ఇలా విడివిడిగా అయిపోతాయి. సో, దాని తర్వాత ఇందులో వేసి మనం కొంచెం వాటిని ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం దాంట్లో కారం, ఇంకా మనకి సాస్‌లు పెప్పర్ సాస్, ఇక సోయా సాస్ అవన్నీ ఉంటే వేసుకోవచ్చు. నాకు అవన్నీ నచ్చవు. కాబట్టి నేనైతే మంచిగా మసాలాలు, కారం అవన్నీ వేసి బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇక మనకు తగినంత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇక అవి మనం చాలాసేపు ఇలా గరిటెతో దాన్ని కలపెడుతూ ఉండాలి. అప్పుడే అవంతా సపరేట్ అయిపోతుంది. ఇంకా డీప్‌గా ఆయిల్‌లో ఫ్రై కూడా అవుతుంది. సో, చాలాసేపు అలా కలుపుకుంటూ ఉండాలి. ఇక మనకి నూడిల్స్ బాగా ఉడికిపోయాయి అని చెప్పి అనిపించినప్పుడు దాంట్లో చివరగా ఒక నిమ్మరసం, ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. అది కూడా స్టవ్ ఆఫ్ చేసి ఆ చెక్క నిమ్మరసం పిండిన తర్వాత ఇక కాసేపు అయ్యాక టేస్ట్ ఎలా ఉందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.